ఇంతకు ముందు వీడియోల్లో మనం సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో వక్రతలాల వద్ద వక్రీభవనం గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడం ద్వారా మనం వక్రతలాలను కలిగి ఉన్న కటకాల ధర్మాలను కూడా చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం దీన్ని ఒక యానకంగా ఊహించుకుందాం. దీని వక్రీభవన గుణకం అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 అనుకుందాం. దీని సరిహద్దు ఒక గోళాకార వక్రతలంగా ఉంది కదా. అంటే ఇది ఒక పెద్ద గోళంలో భాగం అన్నమాట. ఈ గోళం యొక్క కేంద్రాన్ని మనం వక్రతా కేంద్రం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. అలాగే ఈ వక్రతలం యొక్క మధ్య బిందువును ధ్రువం పోల్ అని అంటాం. అదేవిధంగా ధ్రువం వక్రతా కేంద్రం గుండా పోయే ఈ రేఖను ప్రధానాక్షం ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటాం. ఇక్కడ మనం ఈ యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని n2 అనుకున్నాం కదా. అదేవిధంగా బయట ఉన్న ఈ యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని n1 అని అనుకుందాం. అయితే ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, మనం ప్రధానాక్షం మీద ఒక వస్తువు నుంచినప్పుడు వక్రీభవనం తర్వాత దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ప్రతిబింబాన్ని కనుక్కోవాలంటే మనం తప్పనిసరిగా కిరణ చిత్రాలను గీయాలి. కాబట్టి మనం ఇప్పుడు వస్తువు నుండి వక్రతలం వైపు వెళ్ళే కొన్ని కాంతి కిరణాలను గీద్దాం. మొదటి కిరణాన్ని ప్రధానాక్షం గుండా పంపిద్దాం. ఈ కిరణం ఎటువంటి విచలనం చెందకుండా తిన్నగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇది ఈ తలానికి లంబంగా ఉంది. ఈ కిరణం లంబంగానే ఉంది అని ఎలా చెప్తున్నామంటే, ఈ కిరణం వక్రతా కేంద్రం C గుండా వెళ్తోంది. వక్రతా కేంద్రం గుండా వెళ్ళే ఏ కిరణమైనా సరే అది ఆ తలానికి లంబంగానే ఉంటుంది, కాబట్టి ఇది తిన్నగా వెళ్తుంది. అప్పుడు పతన కిరణం మరియు లంబం రెండు ఏకీభవిస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ పతన కోణం 0 అవుతుంది. అందువల్ల ఇక్కడ ఎటువంటి వక్రీభవనం జరగదు. అయితే ఇక్కడ మనం ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో చూడ్డానికి మనకు కనీసం ఇంకో కిరణం కావాలి. కనుక మనం ఇంకో కిరణాన్ని తీసుకుందాం. అయితే ఈ కిరణం వక్రతలం వద్ద వంగి ప్రయాణిస్తుంది. అది ఎలా వంగుతుందో మనం ఇప్పుడు తెలుసుకోవాలంటే ఈ బిందువు వద్ద ఒక లంబాన్ని గీయాలి. ఈ లంబం కూడా ఖచ్చితంగా వక్రతా కేంద్రం గుండానే వెళ్తుంది. ఇక్కడ కాంతి కిరణం వంగి ప్రయాణిస్తుంది కాబట్టి మనం ఈ లోపలి యానకం n2ని బయటి యానకం n1 కంటే సాంద్రతర యానకం అని అనుకుందాం. అంటే అప్పుడు కాంతి విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోకి వెళుతోంది, కాబట్టి అది లంబం వైపు వంగి ప్రయాణిస్తుంది. అయితే ఈ కిరణం ఎంత వంగుతుంది అనేది ఈ రెండు యానకాల సాంద్రతల తేడా మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మనం ఇక్కడ ఈ వక్రీభవన కిరణం వక్రీభవనం చెందిన తర్వాత వెళ్ళి మొదటి వక్రీభవన కిరణాన్ని ప్రధాన అక్షం మీద ఒక బిందువు వద్ద కలుసుకుంటుందని అనుకుందాం. అంటే ఇక్కడ మనం n2 > n1గా తీసుకున్నామన్నమాట. అంటే ఈ యానకం యొక్క వక్రీభవన గుణకం n2 ఈ యానకం యొక్క వక్రీభవన గుణకం n1 కంటే ఎక్కువ అని మనం తీసుకున్నామన్నమాట. అందుకే ఈ రెండు కిరణాలు ఇక్కడ కలుసుకున్నాయి. ఇప్పుడు మనం ఈ బిందువు వద్ద మనకు ఒక నిజ ప్రతిబింబం ఏర్పడుతుందని ఊహించుకుంటే ఈ ప్రతిబింబ దూరాన్ని మనం వస్తు దూరం తెలిసినప్పుడు కనుక్కోవచ్చా? అయితే అసలు ఈ రెండు దూరాలకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ సమస్యను మనం ఎలా మొదలుపెట్టాలి? అసలు వస్తు దూరం ప్రతిబింబ దూరాలను మన సమీకరణంలోకి ఎలా తీసుకురావాలి? ఒకసారి ఆలోచించండి. సరే, వక్రీభవనం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే సూత్రం స్నెల్ నియమం. ఈ నియమం పతన కోణం మరియు పరావర్తన కోణం మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మనం ఈ నియమాన్ని ఉపయోగిద్దాం. అందుకోసం మొదట మనం ఈ పతన కిరణం వక్రతలాన్ని తాకే బిందువును ఎంగా అనుకుందాం. అలాగే ఇక్కడ పతన కిరణానికి లంబానికి మధ్య ఉన్న ఈ కోణాన్ని పతన కోణం I అని అనుకుందాం. అదేవిధంగా ఈ వక్రీభవన కిరణానికి లంబానికి మధ్య ఉన్న కోణాన్ని వక్రీభవన కోణం R గా తీసుకుందాం. స్నెల్ నియమం ప్రకారం n1 sin I
ఈక్వల్ టు n2 sin r అవుతుంది. అయితే ఈ సమీకరణాన్ని మనం మరింత సింపుల్ చేయడానికి ఈ m అనే పతన బిందువు ధ్రువం Pకి చాలా దగ్గరగా ఉందని అనుకుందాం. అప్పుడు వక్రతా వ్యాసార్థం PCతో పోలిస్తే MP దూరం చాలా చాలా చిన్నదిగా ఉంటుంది. అలా M బిందువు Pకి చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఈ పతన కిరణం దాదాపుగా ప్రధాన అక్షానికి సమాంతరంగా వస్తున్నట్లు ఉంటుంది. ఇటువంటి కిరణాలను ఉపాక్షీయ కిరణాలు పెరాక్సియల్ రేస్ అని అంటారు. దీనివల్ల పతన కోణం విలువ చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే I విలువ చిన్నదవుతుందో అప్పుడు వక్రీభవన కోణం R కూడా చిన్నదవుతుంది. ఈ విధంగా కోణాలు చాలా చిన్నవిగా ఉన్నప్పుడు మనం ఒక గణిత శాస్త్ర నియమాన్ని వాడుతాం. అదే అల్పకోణ ఉజ్జాయింపు. ఇది ఈ లెక్కను సింపుల్ చేయడానికి యూజ్ అవుతుంది. దీని ప్రకారం తీటా చాలా చిన్నదైతే సైన్ తీటా కేవలం తీటా అవుతుంది. కాబట్టి ఇక్కడ సైన్ ఐని కేవలం ఐగా, సైన్ ఆర్ని కేవలం ఆర్గా రాసుకోవచ్చు. అప్పుడు మన సమీకరణం n1i ఈక్వల్ టు n2rగా మారుతుంది. మనం ఇంకా ఈ సమీకరణంలోకి వస్తు దూరాన్ని, ప్రతిబింబ దూరాన్ని తీసుకురావాలి. అయితే ఈ ఐఆర్లతో ఆ దూరాలకున్న సంబంధాన్ని మనం ఎలా సమీకరణంలోకి తీసుకురావాలి ఆలోచించండి. నిజానికి ఆ సంబంధాన్ని మనం నేరుగా చూడలేము, కానీ మనం కొన్ని కొత్త కోణాలను నిర్వచిస్తే అది సాధ్యమవుతుంది. అందుకోసం ఈ వస్తువు వద్ద కిరణం చేసే కోణాన్ని ఏ అందాం. అలాగే వక్రతా కేంద్రం వద్ద ఉన్న ఈ కోణాన్ని బి అందాం. చివరగా ప్రతిబింబం వద్ద ఉన్న ఈ కోణాన్ని సి అందాం. ఇప్పుడు ఈ ఏబిసి కోణాలను ఈ ఐ మరియు ఆర్లతో కలపడానికి త్రిభుజ ధర్మాలను ఉపయోగిద్దాం. దాని ద్వారా మనం ఈ కోణాలను దూరాల రూపంలోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ చిత్రంలో వస్తువు, పతన బిందువు, వక్రతా కేంద్రములతో ఏర్పడిన ఈ ఓఎంసి త్రిభుజాన్ని చూడండి. ఈ త్రిభుజానికి కోణం ఐ అనేది బాహ్య కోణం అవుతుంది. అలాగే ఏ మరియు బిలు అంతరకోణాలు అవుతాయి. ఒక త్రిభుజంలో బాహ్య కోణం అనేది దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానమని మనకు తెలుసు కదా. కాబట్టి త్రిభుజ ధర్మం ప్రకారం మనం ఐ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఈ సమీకరణంలో ఐ స్థానంలో ఏ ప్లస్ బి అని ప్రతిక్షేపిద్దాం. అప్పుడు మన సమీకరణం n1 ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు n2 r అవుతుంది. అయితే ఇక్కడ మనం ఆర్కి కూడా మిగిలిన కోణాలకున్న సంబంధాన్ని కనిపెట్టాలి. అందుకోసం మనం ఈసారి ఎంసిఐ బిందువులతో ఏర్పడిన త్రిభుజాన్ని తీసుకుందాం. ఈ త్రిభుజంలో కోణం బి బాహ్య కోణం అవుతుంది. అలాగే ఆర్ మరియు సిలు అంతర్కోణాలు అవుతాయి. మళ్ళీ అదే త్రిభుజ ధర్మాన్ని ఉపయోగిస్తే మనకు ఆర్ ప్లస్ సిల మొత్తం బాహ్య కోణం బికి సమానమవుతుంది. కాబట్టి ఆర్ ప్లస్ సి ఈక్వల్ టు బి అవుతుంది. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఆర్, కాబట్టి దీన్ని మనం ఆర్ ఈక్వల్ టు బి మైనస్ సిగా రాసుకోవచ్చు. సరే, ఈ విలువను తీసుకెళ్ళి సమీకరణంలో ప్రతిక్షేపిస్తే సమీకరణం n1 ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు n2 ఇంటూ బి మైనస్ సిగా మారుతుంది. సో ఇక్కడ దాకా మీకు స్పష్టంగా అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ వక్రతలం మీద ఎంపీ అనే భాగం చాలా చిన్నది కాబట్టి దీన్ని ఒక సమతలంగా అనుకుందాం. అప్పుడు మనకిక్కడ లంబకోణ త్రిభుజాలు కనపడతాయి. కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ అల్పకోణ ఉజ్జాయింపు ఉపయోగించి ఏబిసి విలువలను tan A tan B tan Cగా రాసుకోవచ్చు. tan తీటా అంటే ఎదుటి భుజంపై ఆసన్న భుజం. కాబట్టి వస్తువు వద్ద ఏర్పడే లంబకోణ త్రిభుజం నుండి tan A ఈక్వల్ టు ఎదుటి భుజంపై ఆసన్న భుజం అంటే MP/OP అవుతుంది. ఇక్కడ OP అంటే ధ్రువం నుండి వస్తువుకున్నటువంటి దూరం. నెక్స్ట్ మనం కోణం B విషయానికి వస్తే దీనికోసం వక్రతా కేంద్రం వద్ద ఉన్న MPC లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం. ఇక్కడ tan B ఈక్వల్ టు ఎదుటి భుజం MP ఆసన్న భుజం PC అవుతుంది. PC అనేది వక్రత వ్యాసార్థం. అదేవిధంగా కోణం C కోసం ప్రతిబింబం వద్ద ఉన్న లంబకోణ త్రిభుజాన్ని అంటే MPIని తీసుకుంటే tan C ఈక్వల్ టు MP/PI అవుతుంది.
ఇక్కడ ఎంపీ కోణం సికి ఎదుటి భుజం, పిఐ ఆసన్న భుజం అవుతాయి. అలాగే పిఐ అంటే ధ్రువం నుండి ప్రతిబింబానికి ఉన్నటువంటి దూరం. సరే, ఈ 3 విలువలను మనం ఇప్పుడు ఈ ప్రధాన సమీకరణంలో ప్రతిక్షేపిస్తే అప్పుడు సమీకరణం n1 ఇంటూ MP/OP ప్లస్ MP/PC ఈక్వల్ టు n2 ఇంటూ MP/PC మైనస్ MP/PI అవుతుంది. సమీకరణాన్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇందులో వస్తు దూరం OP, ప్రతిబింబ దూరం PI, అలాగే వక్రతా వ్యాసార్థం PC సూత్రంలోకి వచ్చేశాయి. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం సింపుల్గా మార్చడానికి రెండు వైపులా లవంలో కామన్గా ఉన్న ఎంపీని క్యాన్సిల్ చేద్దాం. అయితే ఇక్కడ ఈ సూత్రం కేవలం ఈ ప్రత్యేకమైన సందర్భానికి, అంటే లోపలి యానకం సాంద్రతరమై ఉండి వక్రీభవన కిరణం ఇక్కడికి వంగి ఇక్కడ నిజ ప్రతిబింబాన్ని ఏర్పరిచినప్పుడు మాత్రమే సరిపోతుందేమో అని అనుకోవచ్చు. అది నిజమే, ఎందుకంటే మనం ఈ సూత్రాన్ని కేవలం ఈ ఉజ్జాయింపుల ఆధారంగానే ఉత్పాదించాం. అయితే ఇక్కడ మీరు ఒకవేళ n2 వక్రీభవన గుణకం తక్కువగా ఉండి కిరణం వేరే వైపుకు ఈ విధంగా వంగితే అలాంటప్పుడు పరిస్థితి ఏంటి? ఒక్కో సందర్భానికి ఒక్కో సూత్రం వస్తుందా? అలా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దర్పణాల విషయంలో సంజ్ఞా సాంప్రదాయం వాడి ఎలా అయితే మనం ఒకే సాధారణ సూత్రాన్ని రాబట్టామో ఇక్కడ కూడా అదే విధంగా ఒకే సూత్రాన్ని రాబడదాం. సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం ధ్రువం Pని మనం మూల బిందువుగా తీసుకుంటాం. అదేవిధంగా కాంతి పతన దిశను ధనాత్మకంగా తీసుకుంటాం. అంటే ధ్రువానికి కుడివైపున ఉన్న దూరాలన్నీ ధనాత్మకం, ఎడమవైపున ఉన్న దూరాలన్నీ రుణాత్మకం. సరే, ఇప్పుడు మనం సమీకరణంలో ఈ గుర్తులను ప్రతిక్షేపిస్తే వస్తువు ఎడమవైపు ఉంది కాబట్టి వస్తు దూరం OP ఈక్వల్ టు -U అవుతుంది. వక్రతా కేంద్రం కుడివైపున ఉంది కాబట్టి వక్రతా వ్యాసార్థం PC ఈక్వల్ టు +R అవుతుంది. అలాగే ప్రతిబింబం కుడివైపున ఏర్పడింది కాబట్టి ప్రతిబింబ దూరం PI ఈక్వల్ టు +V అవుతుంది. సరే, ఇప్పుడు ఈ విలువలను వాటి గుర్తులతో సహా మనం సమీకరణంలో ప్రతిక్షేపిస్తే సమీకరణం n1 ఇంటూ 1/-U ప్లస్ 1/R ఈక్వల్ టు n2 ఇంటూ 1/R మైనస్ 1/V. ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సినటువంటి ఫార్ములా వచ్చేస్తుంది. సో ముందుగా n1 మరియు n2లతో బ్రాకెట్ లోపల ఉన్న పదాలను గుణిద్దాం. అప్పుడు మనకు -n1/U ప్లస్ n1/R ఈక్వల్ టు n2/R మైనస్ n2/V వస్తుంది. ఇది చూడ్డానికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా. సరే, ఇప్పుడు మనం U మరియు Vకి సంబంధించిన పదాలన్నీ ఒకవైపుకు, Rకు సంబంధించిన పదాలన్నీ మరోవైపుకు తీసుకెళ్దాం. అప్పుడు n2/V మైనస్ n1/U ఈక్వల్ టు n2/R మైనస్ n1/R వస్తుంది. దట్ ఇంప్లైస్ n2/V మైనస్ n1/U ఈక్వల్ టు n2 మైనస్ n1/R. ఎందుకంటే ఇక్కడ R రెండిటికి కామన్గా ఉంది కాబట్టి ఇలా రాశాం. ఇదే వక్రతలాల వద్ద వక్రీభవనంకి సంబంధించినటువంటి సాధారణ సూత్రం. మనం మొదట తీసుకున్న ఉజ్జాయింపులు ఏవైనా సరే సంజ్ఞా సాంప్రదాయాన్ని సరిగ్గా పాటిస్తే ఈ ఒక్క సూత్రం అన్ని రకాల వక్రతలాలకు, కటకాలకు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం.